హాయ్ ఫ్రెండ్స్, వీటిటీ బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది సంక్రాంతి పండగ సమయంలో ఎక్కువగా పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ కోరుకునేది ఏమిటంటే హరిదాసు కీర్తనలు, బసవన్న నాట్యాలు, బుడబొక్కల వేషంలో వచ్చి చెప్పే వాళ్ళ చక్కని కబుర్లు, సోదెమ్మ చెప్పే చల్లని కబుర్లు, ఇలా సరదా కబుర్లు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్నం నుంచి బయలుదేరి పల్లెటూర్లకి వచ్చినా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి చూసి ఉండకపోవచ్చు. అలాంటి వారు కూడా ఈరోజు ఈ వీడియో చూసి సంతోషిస్తారనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది. సంక్రాంతి సమయంలో వెనుకటి రోజుల్లో ఏ విధంగా సరదా సందడిగా ఉండేది అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో వివరంగా చూపించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, అప్పుడే వివరంగా అర్థమవుతుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. మహిళలు మహారాణులు మరి శ్రీ చైతన్యం శ్రీ శక్తి ఈ రోజుల్లో ఆడవారు సాధించుకుంటే డాక్టర్లుగా కలెక్టర్లుగా కండక్టర్లుగా అన్ని రంగాల్లో మనం ముందుంటాం. ఆడవారికి ఎడం చెయ్యి, మగవారికి కుడి చేయండి. ఎప్పుడైనా శాస్త్రాల్లోనే ఎక్కడైనా చూడండి, ఆడవారికి ఎడం చేయండి, ఎడం భాగమే ఎక్కువ ఆడవారికి. దేనికైనా ఎడం కన్నా ఎదిరితే మంచిది అంటారు, కుడి కన్నా ఎదిరితే మంచిది కాదు. ఇవాళ ఈ బాబాయ్ నా కుడి కన్నా ఎదిరింది ఏంటో బాబు అని ఎడం కుడి కన్నుకి ఆకో ఏదో ఒకటి తీసుకుని పెట్టుకుంటుంటారు. చాలా మంది చూస్తుంటారు, మీరు పెద్దవాళ్ళకి ఎక్కువగా తెలుసు. అందుకే ఎక్కువగా ఆడవారికి ఎడం చెయ్యి. వారు ఏమన్నారంటే కుడి చెయ్యి చెప్పరా అన్నారు. దానికోసం ఎడభాగమే లేదండి, మనకి ఇంపార్టెంట్ ఎడం చెయ్యేనండి. ఇదేంటి ఎక్కువ ఇదేనండి. సోది చెబుతామమ్మ సోది చెబుతాం, తిరుపతి వెంకన్న స్వామికి నేనే చెబుతిని, మరి పద్మావతి దేవికి పెళ్లి కోసం నేనే చెబుతిని. సోది చెబుతామమ్మ సోది చెబుతాం, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, తిరుపతి వెంకన్న స్వామి పలుకు, విజయవాడ దుర్గమ్మ పలుకు, పలుకమ్మ పలుకు, సోది చెబుతామమ్మ సోది చెబుతాం. మరి అన్నీ బాగున్నాయి. సార్ గారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. చక్కగా సంసారం సాగిస్తున్నారు. మా భార్య భర్తలు కూడా అలాగే సంసారం చేసుకుంటున్నారు. మీ ఆవిడ చదువుకుంటారు. ఇల్లంతా వెలుగు. సంతకాలం నిలవండి, మానండి అక్షరం నేర్చిన పడుచు, అన్నింటా ముందు నడచ్చు. ఆడవారు చదువుకుంటే మెప్పు, లేకపోతే ముందు పప్పు. ఆడవారు చదువుకుంటే ముందుకెళ్ళు, లేకపోతే వెనకేళ్ళు. చదువుకున్నటువంటి వ్యక్తి వస్తుంది బుద్ధి కాదు, మహోన్నతమైనటువంటి శక్తి. మీ ఆవిడ చదువుకుంది, సప్పుడు నీళ్ళు తాగుతుంది. ముందుకు దూపాతే మెల్ల ఇరిగిపోతాయి, వెనక్కు దూపాతే నడుము ఇరిగిపోతుంది. ప్యాన్ మీద దేవుడికి ఇచ్చి, ఊపిరే భగవంతుడికి ఇచ్చి, నీటి మీద తామరాకు అట్ట మాత్రం తేలిపోయింది. అప్పన్నాయాల ఉమ్మనోళ్ళని పేరు మెచ్చారు దిగు, రాజానోళ్ళని పేరు మెచ్చారు దిగు, ఇవాళ కూర్పెళ్ళోళ్ళని పేరు మెచ్చారు దిగు. అలా ఉండు. అడిగావా ఇవాళ నీకు 101 రూపాయలు కట్నం అడిగావా? తాత పేరు బొగిడావా? అయ్యమ్మ పేరు బొగుడుతున్నావా? సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా? చెయ్యొత్తు, కుడి చెయ్యొత్తు. నీకేసేత్తనిస్తారు ఏదే కుడి చెయ్య అప్పన్నా. ఆ చెయ్య ఆ తాతగారికి మడపెట్టి మూలలో మడపెట్టి నమస్కారం ఇలా కడతారు. నమస్కారం అప్పన్నా అలా నమస్కారం పెట్టి పాలు ఎట్టారు. ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు కుడుకాలి. అయినింట్లో నెట్టు. అక్కడుండు అప్పన్నా. ఇదా ఎనకరా, వెనక్కొచ్చే చెమ్మాలమ్మో. ఓడలే బండ్లే ఓడలైతే రాజే కింకరుడే రాజైతాడు. ఉన్ననాడు నవ్వద్దు, మానవుడు లేనాడు ఏడవద్దు. కష్టం వచ్చినాడు బాధపడద్దు, సుఖం వచ్చినాడు నవ్వరాదు. 15 రోజు వెన్నెల 15 రోజుల అమావాస్య, వెలుగు వెన్నెల అమావాస్య. చీకటన్నారు కొన్ని రోజుల కష్టం వెళ్ళదియాలి, కొన్ని రోజుల సుఖం వెళ్ళదియాలి. ఏ మానవుడైన గురిగిలా ఇసు ఓసుకొని గుంజకు ముడి పెట్టుకొని రాలేదు.
మానవుడు ఎన్ని రోజులకున్నా అక్కడోడగాని ఇక్కడోడగాడు. ఇది 4 వద్దుల పోగాటకం నరం మీద పుండు. లక్షాధికారైన లవణ మన్నవగాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు. కోట్లు సంపాదించిన కొంపల్నే పాడబడతాయి గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసు గవ్వ కూడా ఎంబడి పోదు. తనెవ్వరో తన వారెవ్వరో మాయా